మాతో కలిసి వచ్చేటువంటి ఉపాధ్యాయులు వేలాది మంది ఉన్నారు. బడి కోసం అంకితమై నిబద్ధతతో నిజాయితీతో పనిచేసేటువంటి ఉపాధ్యాయుల్ని మేము తలకెత్తుకున్నాం. వాళ్ళకి సాష్టాంగ బడిలోకి వెళ్ళి పాదపూజ చేశాం. మీ వల్లనే దేశ నిర్మాణం అవుతుంది, మీ వల్లనే పిల్లల జీవితాలు బాగుపడతాయి. అలా స్వీయ ప్రేరణతో వేలాది మంది ఉపాధ్యాయులు నిబద్ధతగా పనిచేస్తున్నారు. పట్టుమని 5-10% మాత్రమే కొంచెం ఇర్రెస్పాన్స్గా ఉన్నారు. వాళ్ళను మాత్రమే సమాజం గమనిస్తుంది, ఉపాధ్యాయులందరూ ఇలాగే ఉంటారు అనేటువంటి అభిప్రాయంలో ఉన్నారు. కాదు, మనం ప్రోత్సహించగలిగితే, మనం వెళ్ళి పలకరించగలిగితే, మనం వెళ్ళి చేయూతనిస్తామని ముందుకొస్తే కొద్దిమంది ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా తన వేతనము నుంచి కూడా పిల్లల అవసరాల కోసం ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అటు మహబూబ్ నగర్లో చాలా మంది టీచర్స్ తన జీతాలను బడి కోసం దానం చేశారు. నేను పనిచేస్తున్న వరంగల్లో చాలా మంది టీచర్స్ 1,00,000-2 లక్షల రూపాయలు పాఠశాల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, పిల్లల యూనిఫామ్ కోసం ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక టీచర్ ఏకంగా ప్రతి నెల 15-20 వేల రూపాయలు ప్రభుత్వ పాఠశాల కోసం ఖర్చు పెడుతూ ఉంటారు. ఎవరి ఆదేశాల కోసం చూసేవాళ్ళు కాదు, ఎవరికి వాళ్ళు చేస్తున్నారు. ఒక ఉమ్మడి వ్యవస్థ, ఒక నిబద్ధతతో కూడుకున్నటువంటి జిల్లా రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యాశాఖ కనుక సరైన పద్ధతిలో పర్యవేక్షించి, సరైన పద్ధతిలో శిక్షణ ఇచ్చి, ప్రభుత్వ పాఠశాలల పట్ల ఒక భరోసాని ఇవ్వగలిగితే, ధైర్యాన్ని ఇవ్వగలిగితే తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలు బతుకుతాయి.